ఒక పూజారిగా ఒక టెంపుల్ అంటే పెద్ద పెద్ద అరుణాచలము ఇట్లా పుణ్యక్షేత్రాలు ఉంటాయండి. పవర్ ఉంది అక్కడ. అయి శక్తిపీఠాలు ఇవన్నీ అంటారు కదండీ! అక్కడ ఒక పూజారిగా వాళ్ళు ఒక జన్మెత్తాలంటే వాళ్ళు ఎంతో మంచి పుణ్యం చేసుకొని ఉంటారండి. కానీ ఈరోజు డబ్బులకి మాయలో పడిపోయి ఆ పుణ్యాన్నంతా లాగ్ చేసేసుకుంటున్నారు. సో వాళ్ళు ఆ స్టేజ్‌కి వచ్చింది దేనికి? పుణ్యం చేసుకోవడం వల్లే కదా! శివయ్యకి అక్కడ మనం ఎంతో కష్టపడి అక్కడ కాశీకెళ్తే అక్కడ ఆయన అట్లా చేస్తున్నారు. సో అందుకని ఏం చేశారంటే దేవ్ దీపావళి అని ఉంటుందండి. అక్కడంతా కాశీ నగరం అంతా దీపాలు. సో నన్ను అక్కడికి రప్పించుకున్నారు. రప్పించుకుని గంగమ్మ కనపడిందనమాట. అసలు గంగమ్మ అనే అమ్మ ఉంటుంది అక్కడ, గంగా నది అమ్మ అని తెలియదండి నాకు. చేతులంతా వామ్ అయిపోతున్నాయి. ఏంటబ్బా చేతులు వామ్ అయిపోతున్నాయి, ఎవరున్నారు ఇక్కడ, నేను బోట్లో కూర్చున్నా. అలా కూర్చుంటే అమ్మ ఎల్లో కలర్ చీర వేసుకొని ఇలా వేలేసుకొని ఎంత బ్యూటిఫుల్గా, అంటే ప్రతి అమ్మ అందంగా ఉంటారండి. గంగమ్మ ఇంకా సన్నగా అలా, నేను జీవనదిని అన్నపూర్ణని అలా చెప్తున్నారు. ఏం చూసా నేను, ఎవరబ్బా ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు అవన్నీ పూజలు చేస్తున్నారు, షోడోపసారి పూజ చేస్తున్నారు. ఓ నిజంగా గంగమ్మ అంటే మాత, ఓహో అనుకొని, ఒకవేళ ఇది నా ఊహేమో, అమ్మ జనరల్గా గంగమ్మ అంటే వైట్ శారీ వేసుకుంటారు కదా, మరి ఏంటబ్బా ఇక్కడ రెడ్ వెయిల్ ఉంది, ఎల్లో కలర్ చీర ఉంది, అంటే ఆవిడ బట్టలేమో ఎల్లో కలర్ ఉన్నాయి, రెడ్ కలరు, అంటే ఇది నా పండగ, ఇలా బొట్లు ఉన్నాయి అమ్మకి, ఇలా పెట్టుకో మొత్తం వీళ్ళంతా అనమాట. అంటే నార్త్ ఇండియాలో అయితే ఇలా కనబడతాయండి, ఇక్కడంతా మనకి జస్ట్ రౌండ్ ఇలా కనబడతాయి. నార్త్ ఇండియాకి వెళ్ళామంటే ఇలా ఉంటాయి కదా, ఇలా పెట్టుకుంటారు అమ్మ వాళ్ళు, ఇలా అవి కనపడతారు, అమ్మ వేసుకొని ఉంటుంది అక్కడ. ఆ రోజు అమ్మ వేసుకో ఉన్నారు. అబ్బా ఏంటమ్మా బ్రైడ్లా ఉన్నావు అంటే, ఇదంతా నా పండగ, ఇలా కాక ఇంకెలా ఉంటా అని. అవునా అమ్మ నిజమా, ఓకే ఓకే అనుకొని సరే అని అలా వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే నువ్వు రా ఇక్కడికి అన్నారు శివయ్య. ఎందుకు స్వామి అంటే, నిన్ను గంగా ఊరికనే నిన్ను చూపిలేదు, నువ్వు ఈ జన్మ ఎత్తింది క్లెన్స్ చేయడానికి, నా పర్పస్ చెప్పారండి. ఇన్ని ఒక 100 సార్లు దుర్గా సప్తశతి చేసి మన సతిచండీ హోమం మీరు చేశారే, మంచి చాలా బాగా చేశారండి. అసలు ఎంత మంచి ఎనర్జీ ఉండిందో ఆ టైంలో. అది అయ్యాక అంటే మెట్టండి ఆ సాధన అనమాట. మీరు నాకు పర్మిషన్ ఇచ్చారు సార్, నాకు అంత డబ్బులు కట్టుకోలేను అంటే, పాపం మీరు చాలా దయగా, మీకు ఎంత కడితే అంత కట్టండి అమ్మా అంటే, నేను నాకు ఉంది సార్ అంటే కట్టించుకున్నారు, చేయించుకున్నారండి. నేను ఇట్లా ఉసుక్కంటే నా మీద ఒక 10 లక్షల ఉండేదండి. నేను ఒక పొజిషన్లో ఉన్న రోజుల్లో. అప్పటి నుంచి నాకు మట్టి గాజులు, బంగారం అంతా పోయేసింది, కంపెనీ అని అదని ఇదని ఏదో ఒక మీన్స్లో. ఒకరోజు చెప్పారు, నీకు ఇంకా మోహన్, నీకు అర్థం కావట్లేదా, నీకు ఈ మోహం తగ్గదా, ఎందుకు తీసుకుంటున్నాను అనుకుంటున్నావు, నువ్వు నా మార్గంలోకి రా, నీకు ఇస్తా, అంతవరకు లేదు అట్లా. నాకు అప్పటిది అర్థం కాయలే. సరే వదిలేసా. కాశీకి రమ్మన్నారు, సరే అని వెళ్ళడం కూడా ఎట్లా అండి, కరెక్ట్గా కాశీకి వెళ్ళాలంటే 4 హీలింగ్ సెషన్లు వస్తాయి, ఎట్లా డబ్బులు వస్తాయి, ఎట్ట వెళ్తా అనమాట, లేకుంటే ఏముండదు అనమాట. అలా అనమాట, వాళ్ళ పని అనేసరికి మనకి ఇక్కడ డబ్బులు వచ్చేస్తాయి. సరే అర్థమైపోయింది నాకు, ఓహో వెళ్ళాలా అని వెళ్ళానండి. అప్పుడు శివయ్య చెప్పారు, నీ పని లోకపావని చేయాల్సింది క్లెన్సింగ్ వర్క్, దానికని నువ్వు అరుణాచలంకి పో అన్నారు. సరే అని అరుణాచలం ఎలా పోతానరా బాబు అంటే, ఒక అమ్మాయి పిలుచుకోపోయింది, నాకు దుర్గా సప్తశతి చేసిన అంజనమ్మ అని అమ్మాయి కూడా భలే వాళ్ళు, ఆ అమ్మాయి తీసుకెళ్ళారు. అక్కడ చేశాక 42 రోజులు అభిషేకం చేయన్నారు. చేశాక 9 days రోజు హవనం చేయన్నారు. చేశాక నువ్వు కుంభమేళా రా అన్నారు. కుంభమేళాక నేనా, నా భయం బాబోయ్, 26th రా అన్నారు, అది కూడా ఈ శివరాత్రి. వెళ్తే 3 సార్లు వెళ్ళొచ్చానండి ఆ రోజు శివాలయానికి, అంటే కాశీ టెంపుల్లో. అలా కాశీకి తీసుకెళ్ళారు. కాశీకి తీసుకెళ్ళి ఆ దేవతలు వస్తారు చూసావా, ఇప్పుడు మేము ఎవరెవరు వస్తారో వాళ్ళందరి పరివార జనం, నువ్వు ఎవరినైతే ప్రసాదానికి పిలుస్తావో వాళ్ళ పరివార జనం కూడా వచ్చి నీ చేత కొన్ని చేపిస్తాం, అది నీ ప్రక్షాళన, అంటే రేపు చెప్పాను కదా క్లెన్సింగ్ చేయాలన్నారని. సరే అని చెప్పి వెళ్ళానండి. ఎలా వెళ్ళానంటే, ఎవరో ఇలా దుర్గా సప్తశతి హీల్ చేశాను కదా ఒకరిని, వాళ్ళు అమ్మ మీరు ఒక్కరే పోతున్నారు, నేను పంపిస్తానని ఒక కార్ని పంపించి, ఆ డ్రైవర్ అలానే అన్నారండి, అమ్మ నేను 30 సార్లు తీసుకెళ్ళా ప్రయాగరాజు, 45 నిమిషాల్లో ఎవరు లేరు, తీసుకోపోలేదు ఎప్పుడు. సరే అని వెళ్ళిపోయానండి. వెళ్ళాక కరెక్ట్గా 11 అన్నారండి. కరెక్ట్గా 11, 12 మధ్యలో నేను ఇట్లా నిలబట్టుకుంటే అలా ఇంతమంది దేవుళ్ళు, మనం ఫోటోలో చూస్తాం ఇలా అంటారు అనమాట, అలా ఇంతమంది దేవుళ్ళు వచ్చి నా చేతి ఇలా పట్టుకొని, ఎవరెవరు కుంభమేళాలో అంటే
వాళ్ళు ఇలా మునిగి పైకి లేస్తా కదా, డుబ్కి చేశారో వాళ్ళందరి కర్మలు మాఫీ. ఈ గంగ ఎక్కడెక్కడ టచ్ అవుతుందో ఆ టచ్ అయిన వాళ్ళందరి కర్మ మాఫీ, అంటే క్లెన్స్ అయింది ఒక లెవెల్, ఒక లేయర్. ఈ గంగని ఎవరెవరు తాగారు వాళ్ళు, నేనే చెప్తున్నాను ఇలా చేసి స్వాహాని ఇలా తీసి ఇలా ఏమ్మా వే అంటారు, మళ్ళీ ఇలా పట్టుకున్నా ఇలా అలా 3 సార్లు చేయించారండి. కాదు, కుంభమేళాలో ఎవరు లేరు అక్కడ. నేను అప్పుడు అన్నాను, స్వామి ఎంతో మంది బాబాలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, నేనేంటి స్వామి ఈ పని చేయడము అంటే, నువ్వు రా చెయ్యి అన్నారు. నువ్వు అనుకుంటున్నావు ఎవరైనా స్వాములతో నేను డుబ్కీ చేస్తే నాకు పుణ్యం వస్తుందని, కానీ నీకు చెప్తా ఒకటి, నీతో ఎవరు డుబ్కీ చేశారో వాళ్ళకి ఈ జన్మ తర్వాత ఇంక జన్మ ఉండదు, అది నీకు తెలుసా అన్నారు. నేను గట్టిగా ఊహించేసుకుంటున్నాను స్వామి, ఇదంతా నేను కాదు, నేనంత పవర్ఫుల్ కానే కాదు, నీకు అర్థం కాదులే, అయినప్పుడు తెలుస్తుంది. సో నువ్వు పోయి ఆ పని చేసిరా, నీతో కూడా ఎవరెవరు ఎక్కువ మంది ఉండరు, 100 మంది ఉంటారేమో, ఆ 100 మందికి నెక్స్ట్ జన్మ లేదు అని. సరే స్వామి, నాకు అవన్నీ బియాండ్ మై ఇమాజినేషన్, అయిందంటే మంచిదే, కానీ నాకు తెలియదండి. సరే మీరు చెప్పారు, నేను చేశాను. కాశీలో ఏంటంటే బాగా డప్పు అట్లా అనుకుంటారండి. స్వామికి అది కొంచెం పయస్నెస్, అంటే మన ఇండియన్ టెంపుల్స్లో అట్లా ఉండకూడదు అని స్వామి వారి ఫీలింగ్. ఆ పయసిటీ ఉండాలి, ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఆ పొజిషన్లో పెట్టారు, అది ఎంతో సాధన చేస్తే వాళ్ళు అక్కడ ఉన్నారు. అలా ఉన్న ఆ అర్చకులు కానీ, ఆ ధర్మ సంస్థలు కానీ, ఆ ట్రస్టీస్ వాళ్ళు ఎంత ధార్మికంగా ఉంటే వాళ్ళకి మోక్ష మార్గానికి ఈజీ అవుతుంది. అది లాస్ట్లో టెస్ట్ పెడతారంట స్వామి, చేజం లాగా, అది క్రాస్ అయ్యారు అంటే స్వామి దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చేసరికి అది ఒక అట్లా ఒక చమకాలాగా, ఒక మోహం అనేది ఒక మాయలాగా వేస్తారు, ఒక బైట్. అన్ఫార్చునేట్గా ఎంతో జ్ఞానులు దానికి పడిపోతున్నారండి. నేను రికరింగ్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తున్నాయి అంటే ఆ ప్రాబ్లమ్స్ యొక్క కీలను చెప్పడం, ఎందుకు అంటే న్యాయంగా, ఏదో ఇన్ని చేయండి, ఇవి చేయండి, అవి చేయండి అలా కాదు, వాళ్ళకి అమ్మ మనకి ఏం చెప్తుందో వాళ్ళకి అది చెప్పడం. 2 ఇలా ఈ హోమాలు